హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీజీ బిల్డ్. ఈ రోజు అయితే నేను మీకు ట్రైపాడ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట. అంటే ఇప్పటి వరకు నేనైతే యూట్యూబ్లో చూసిన ప్రకారం అయితే మనకి ఎక్కువగా హిందీలో అండ్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో మనం తెలుగులో ఎలా ట్రైపాడ్ ఫిక్స్ చేసుకుందాం అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి అండ్ లైక్ చేయండి. నేనైతే ఇప్పుడు కొత్తగా రింగ్ ట్రైపాడ్ అనమాట తీసుకున్నాను. సో రింగ్ మీకు తెలుసు కదా, ఇప్పుడు రింగ్ బాగా ఫేమస్గా ఉంది. సో ఈ రింగ్ ట్రైపాడ్ అయితే తీసుకున్నాం. మనకి మోమ్ డాటర్ సిరీస్కి కూడా మనకి యూజ్ అవుతాయి అని చెప్పి. సో ఇదైతే చాలా ఫుల్ లెంత్ ఉందనమాట. నేను దీన్ని ఎక్స్పాండ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే లాస్ట్లో మీకు చూపిస్తాను. 11 feet దాకా ఇది వెళ్తుంది. సో చాలా లెంతీగా ఉంది. ఈ ట్రైపాడ్ అయితే నేను 1000 రూపీస్కి తీసుకున్నాను అనమాట. అమెజాన్లో తీసుకున్నాను. సో చూడండి, ఇదైతే రింగ్ ఫుల్ లైట్ ట్రైపాడ్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ట్రైపాడ్ అనేది అది ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ ఇది ఎలా మారుతుంది. నేనైతే 3 కలర్స్ది తీసుకున్నాను అనమాట. సో అది కూడా మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం స్టాండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రింగ్ లైట్ అనమాట ఇంకో దాంట్లో ఉంటుంది. సో ఆ రింగ్ లైట్ మనం సైడ్కి తీసుకుంటే రింగ్ లైట్ ఎలా సెట్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ ట్రైపాడ్లో. అండ్ దీనికి నేను పెట్టుకున్న దీనికైతే మైక్ కూడా వచ్చింది. సో నేను మైక్ కూడా ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నాకు మైక్ కూడా వచ్చింది. అండ్ ఇది ఇప్పుడు ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఎలా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను అనమాట. సో మనం మైక్ పెట్టుకోవడానికి అనమాట చిన్నది, అంటే మనం షర్ట్స్కి ఇలాంటి వాటిని మైక్ పెట్టుకోవాలనుకుంటే అలాంటి దానికి ఒక క్లిప్ ఇచ్చారు. సో మైక్కి మనం మైక్ అయితే ఫోన్కి అటాచ్ చేయాలి. సో దానివల్ల మన వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంది. సో నేనైతే మైక్ పెట్టాక ఎలా వాయిస్ ఉందనేది తర్వాత చూపిస్తాను. ఈ వీడియోలో అయితే నాకు అవ్వలేదు. సో ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తాను. అండ్ మైక్ కనెక్షన్ అనేది కొంతమందికి అనమాట ఫోన్స్లో అవైలబుల్గా డైరెక్ట్గా ఉండదు. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మైక్రోఫోన్ కనెక్షన్ కూడా ఆన్ చేసుకుంటేనే మీకు ఈ మైక్తో వచ్చే వాయిస్ అనేది మీకు ఫోన్లో వినిపిస్తుంది అనమాట. సో అది మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ 360 degrees తిరిగేవన్నమాట. సో చూడండి, మీకు ముందు స్ట్రైట్గా ఉంది కదా, అది కూడా 360 degrees తిరుగుతుంది. అది ఎలా వర్క్ చేస్తుందని మీకు పెట్టాక చూపిస్తాను. అండ్ ఇది 360 degrees తిరిగేదనమాట. అంటే మనకి రింగ్ లైట్ ఏదైతే ఉందో ఈ స్టాండ్కి రింగ్ లైట్కి మధ్యలో ఇది అనేది మనం సెట్ చేసుకుంటే, సో దీనిపైన రింగ్ లైట్ సెట్ చేసుకుంటాం. ఇది మనకి ఎలా కావాలంటే అలాగా, పైనుంచి కావాలంటే హైట్ పెంచుకొని కిందకి దింపుకోవడానికి, అలా లెఫ్ట్ రైట్ ఉంచుకోవడానికి ప్రతి ఒక్కదానికి సెట్ అయ్యేటట్టు అనమాట. ఇది 360 degreesది. సో ఇదనమాట. సో ఇక్కడైతే మనం రింగ్ లైట్ అనేదాన్ని సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత సో చూడండి, ఇలా అయితే మనం స్టాండ్కి ఇది పెట్టి ఈ 360 degreesది పెట్టి దీని తర్వాత మనం రింగ్ లైట్ అనమాట సెట్ చేసుకోవాలి. సో ఇది సెట్ చేసుకున్నాక దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దీని మధ్యలో ఎలా ఫోన్ పెట్టుకోవడానికి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇదైతే మనం స్టిఫ్గా ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనం ఫోన్ కూడా పెడతాం కాబట్టి. సో దీన్ని అయితే నేను స్టిఫ్గా ఫిక్స్ చేసుకున్నాను. ఈ 360 దానికి కూడా మనకి ఉంటుంది అనమాట. మీకు ఎలా కావాలంటే అలా సైడ్కి మూవ్ చేసుకొని దాన్ని అయితే నీట్గా రబ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనకి ఇక్కడ పైన ఫోన్ అటాచ్ చేసుకునేది క్లిప్ అనమాట. సో దీనికి ఇది అటాచ్ చేసుకొని దీనికి మనం ఫోన్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు, చాలా సెల్ఫీ స్టాండ్స్లో ఇలానే ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తారు. బట్ దీనికి ఇది కనెక్ట్ చేసుకొని దీని నుంచి ఇది రింగ్ లైట్కి కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలా అయితే ఆ కిందది 360 degrees ఉందో, ఇప్పుడు ఈ పైన వైర్ చూడండి ఉంచుతున్నాను. సో ఇది కూడా 360 degrees అనమాట. మీకు బ్యాక్ కావాలంటే బ్యాక్, ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, సైడ్ కూడా జరుగుతుంటుంది. మీరు చాలా స్టిఫ్గా చూడండి, మనం ఎలా ఉంచినా కూడా దీనికి ప్రాబ్లం ఉండదు అనమాట. సో మనం ఉంచుకొని దీన్ని మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఫిక్స్ చేశాక అండ్ నెక్స్ట్ ఇంకా ఫిక్స్ చేయాల్సినవి ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను. మీరైతే మన ఎస్సీజీ వర్డ్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకపోతే ఫస్ట్ టైం చూస్తే, అండ్ మన ఛానల్లో కొత్త వీడియోస్ ఉంటాయి, అన్నీ చూడండి. ఇప్పుడైతే మీకు అసలైన రింగ్ లైట్ అనేది ఎలా వస్తుంది అనేది చూపించడానికి అనమాట. సో ఈ వైర్ అయితే చాలా పెద్దది ఇచ్చారు. సో మనం కంఫర్టబుల్గా ప్లగ్ దూరంగా ఉండి మనకి నచ్చిన ప్లేస్లో కూడా మార్చుకొని మనం చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జస్ట్ ప్లగ్ దగ్గర పెట్టాను కానీ. సో ఈ వైర్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఛార్జర్ పోర్ట్ అనేది
మనం బయట నుంచి తీసుకోవాలన్నమాట. అది నాది, నేను ఫిక్స్ చేసుకున్నాను. వాళ్ళు ఓన్లీ వైర్ వరకే ఇస్తారు. సో ఇక్కడ నేను ఫోన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ అటాచ్ చేసుకున్న తర్వాత ఫోన్ కూడా చాలా స్టిఫ్గా ఉంది. రాడ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బాగున్నాయి. ఇక్కడ నేను యూజ్ చేసినవి అయితే బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఆన్ చేసి ఆ లైట్ ఎలా వస్తుంది, అది ఎలా తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది కూడా మీకు చూపిస్తాను. సో మీరైతే కంటిన్యూస్గా చూడండి. ఇప్పుడు చూడండి, లైట్ ఆన్ చేస్తాం. లైట్ ఆన్ చేసిన తర్వాత ఈ వైర్కి మనకి 3 డాట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆన్ చేసుకున్నది చూడండి, ఫస్ట్ది ఆన్ చేసుకున్నది, అండ్ దాని తర్వాత మైనస్, అండ్ దాని తర్వాత ఇంకో బటన్ ఉంది, దాని తర్వాత ప్లస్ బటన్ ఉంది కదా. సో ఈ మిడిల్ బటన్ అనేది మనం తీసుకుంటే మనకి లైట్, సన్లైట్ అండ్ 3D లైట్ ఇలాంటి వ్యూస్ అనేవి కనిపిస్తాయి. సో 3 షేడ్స్ అనేవి మనకి ఇక్కడ లైట్లో కనిపిస్తుంటుంది. అది మిడిల్ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకి చేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మైనస్ బటన్కి వెళ్తే లైట్ అనేది మీకు ఎంత బ్రైట్నెస్ కావాలి అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మీరు మైనస్ బటన్ నొక్కితే బ్రైట్నెస్ అనేది చూడండి ఇప్పుడు తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ప్లస్ బటన్లోకి వచ్చాక చూడండి అలా 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 ఇంక్రీజ్ అయితే అవుతుంది లైట్. సో ఇలా అనమాట ఈ 3 బటన్స్ ద్వారా మనమైతే ఈ స్టాండ్ అయితే యూజ్ చేస్తుంటాం అనమాట. సో మీకు ఇక్కడ వరకు చూపించాను కదా, అండ్ ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే మనం లైట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి స్టాండ్ అయితే చాలా పెద్దది అండ్ బాగుంది. చూడండి మనకి 3-4 లింక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి మనకు ఒక లింక్, దీన్ని పైకి తీసుకెళ్తాము అండ్ ఆ లింక్ దగ్గర టైట్ చేస్తే అది అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సో మీకు ఎంత ఎక్స్టెండ్ కావాలంటే అంత ఎక్స్టెండ్ వరకు మనం పైకి తీసుకెళ్ళాక ఇంకో లింక్ ఉంటుంది. సో అక్కడ మనకి ఎక్కడైతే ఇది ఉందో చూడండి, మేము ఎక్కడైతే టైట్ చేస్తామో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ టైట్ చేస్తున్నాను అనమాట. టైట్ చేస్తే ఇది ఇక్కడ ఫిక్స్ అవుద్ది. అండ్ ఫిక్స్ అయిన తర్వాత స్టాండ్ అనేది స్టేబుల్గా నించుందనమాట 3 సైడ్స్ సపోర్ట్తో. అండ్ ఎక్కడైతే మిడిల్ బటన్ ఉందో అక్కడ నుండి మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి స్టాండ్ అయితే ఎక్స్టెండ్ చేసాము. దాని తర్వాత స్టాండ్ ఇంకా పైకి వచ్చిందనమాట. సో చూడండి ఎంత లెంత్ వచ్చిందో, చాలా పైకి వచ్చింది. సో ఇక్కడ అనమాట ఉంది. సో మనం ఇక్కడ ఇలా కూడా యూజ్ చేసుకోవడానికి ఈ వైర్ ఫెసిలిటీ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. అండ్ మైక్ కూడా ఎలా కనెక్ట్ చేస్తామో చూపిస్తాం చూడండి. అండ్ దీని లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరైతే కావాలో లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.